సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ రిగ్రెట్ అవుతోందా? వాషింగ్టన్ సుందర్ ని మెగా ఆక్షన్ కి ముందే రిలీజ్ చేయడం తనని ఇంకా వేధిస్తోందా? ఆల్రెడీ ఒక సీజన్ అయిపోయింది. ఆ సీజన్ లో తను సుందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి అగైనెస్ట్ గా కూడా ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఇప్పుడు చూస్తేనేమో టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి ఇవన్నీ కావ్య మారన్ మైండ్ లో ఏమైనా ఉన్నాయా? తను ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతోందా? ఇప్పుడు ఏదైనా చేసేదేం లేదు. గుజరాత్ టైటన్స్ మాత్రం అస్సలు వదులుకోదు వాషింగ్టన్ సుందర్ ని. ఇన్ఫాక్ట్ వాషింగ్టన్ సుందర్ సన్ రైజర్స్ ని వదిలిపెట్టిన తర్వాత తన ఫేట్ మారిందని కూడా చాలా మంది అంటున్నారు. కొంతమంది ప్లేయర్లు కూడా ఎగ్జాంపుల్ గా ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని వదిలిన తర్వాత వాళ్ళ ఫేట్ మారిపోతుంది, వాళ్ళ లక్ కలిసి వస్తుంది అని కూడా చాలా మంది అంటున్నారు. మీరు గెంటేస్తే నాలా గొప్పడవుతాడు. మరి సుందర్ విషయంలోనూ ఇదే జరిగిందా? ఎందుకంటే ఇప్పటి వరకు వాషింగ్టన్ సుందర్ మీద ఇన్ని ప్రశంసలు ఏ సిరీస్ లో రాలేదు. ఈ టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత తన పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. సో తనపై వచ్చే ప్రశంసలు అలాగే ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ గా ఎస్టాబ్లిష్ జరుగుతోంది. అంటే ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ టీమిండియాకి దొరికాడా? తన రూపంలో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడా అనేది కూడా అందరిలోనూ మొదలవుతోంది చర్చ. సో దీనిపై మీరేమంటారు? వాషింగ్టన్ సుందర్ ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా? తన ఫేట్ ఎలా ఉండబోతోంది? కామెంట్ చేయండి.